తుఫాన్ ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షపాతం అధికంగా నమోదు కావడం జరిగింది. వర్షపాతంతో రైతాంగం అయితే దిగాలు తీసిన పరిస్థితి అయితే కనబడుతుంది. పొలాలన్నీ కూడా వర్షపాతంతో మొత్తం నీట మునిగి పడిపోయిన పరిస్థితులు. ఆ రైతులైతే ఈ దిక్కుతోసని పరిస్థితుల్లో మధ్య మాత్రం కొనసాగుతున్నారు. ఇటు మనం ప్రస్తుతానికి గోపాల్పూర్కి సంబంధించిన విలేజ్లో ఉన్నాము. మొత్తం కూడా వరి పంట అంతా కూడా నీట మునిగింది. నీట మునగడంతో కూడా మొత్తం కూడా పడిపోయిన పరిస్థితులు మనం చూడవచ్చు. దాదాపు రైతు 6 కాలం శ్రమించి పండించిన పంట మొత్తం కూడా నీట మునగడంతో రైతు ఏం చేయాలనే దిక్కుతోసని పరిస్థితుల మధ్య ఉన్నది. కనుము చూపు మేర కూడా మొత్తం పంట అంతా కూడా వంగిపోయింది. అంటే ఈ గాలి వానతోటి కూడా అకాల వర్షంతో కూడా మొత్తం చేతికి వచ్చే పంట మరో 10 రోజులైతే కోతకు వస్తుంది. కోతకు వచ్చి ధాన్యాన్ని అమ్ముకొని మేము డబ్బులు సంపాదించుకుంటాం అనుకుంటే, కానీ ఈ 4 నెలలు పడ్డ కష్టం అంతా వృధా కావడంతో కూడా రైతాంగం దిగాలు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకోవచ్చు మొత్తం కూడా పంట అంతా నేలపట్టమైంది. మొత్తం నీళ్లు కూడా దాంట్లో ఉన్నాయి. ఈ నీళ్ళతోటి కూడా మొత్తం ఈ పంట అంతా దీని లోపల మనం తీయలేము. అది అంటే ఇది తీసినా కానీ ఏమవుతుంది, దానికి మొత్తం పంటగా రాదు, ఏం రాదు. ఆ ధాన్యం అంతా కూడా వంకిపోతుంది. ఈ పండిపోయిన పంట పైనకు అయితే ఇది పడిపోయింది, పైనకు రాదు. కాబట్టి మరి రైతు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మొత్తం ఇక్కడ పంట పడిపోయింది కదా, మీ ఆరగాలం శ్రమించిన పంట పడిపోయింది, ఎట్లా ఉంటుంది ఇది మొత్తం? రైతు వరేస్తే ఊరే అన్న పరిస్థితి మనం వెనకటి నుండి నానుడు వింటా ఉన్నాం. కానీ ఈరోజు నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మేము సుమారుగా 4 ఎకరాలు నాటు వేయడం జరిగింది. అందులో 2 ఎకరాలు దొడ్డు రకం 1010, అలాగే 2 ఎకరాలు జేసీరామ్ వేసుకున్నామండి. నిన్న మొన్న కురిసిన అకాల వర్షాలకి పంట అంతా కూడా నేలమట్టమై అంతా కింద పడిపోవడం జరిగింది. వాటర్ అంతా కూడా నిలిచి ఉన్నది. మనకి వాస్తవంగా 1 ఎకరానికి హార్వెస్టర్ కటింగ్ చేయాలంటే సుమారుగా 3200-3000 రూపాయలు తీసుకుంటున్నారు. నిల్చున్న వరే కోయాలంటే గంటకి 3000 రూపాయలు అవుతున్నాయి. అట్లాంటిది ఈ వరి కోపియాలన్నా గంటకి 3-4 గంటలు పోతుంది, ఎకరానికి 3-4 గంటలు పోతుంది. మళ్ళీ చేతికి వచ్చేది కూడా దిగుబడి ఏం లేదు. వడ్లన్నీ రాలి కింద పడ్డాయి. మేము దయచేసి ఒకటే కోరుతా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వ్యవసాయ అధికారులను ఫీల్డ్ మీదకి పంపించి పంట నష్టం ఏదైతే ఉన్నదో దాన్ని అంచనా వేసి సంబంధిత రైతు పాస్బుక్లు అవన్నీ వెరిఫై చేసి మా రైతులను మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే మా రైతుల బాధను అర్థం చేసుకొని మాకు యాసంగి సీజన్కి మళ్ళీ ఎకరానికి 25-30 వేల రూపాయలు ఏదైతే మా వరి పంట కానీ పత్తి పంట రైతులు కానీ గోపాల్పూర్లో ఆల్మోస్ట్ 90% పొలాలు అలానే ఉన్నాయి. కోతకు రాలేదు. కోతకు రాని పొలాలు అన్నీ కూడా పడిపోయినాయి. కోత కోసిన వాళ్ళే పాపం చూసుకోవచ్చు. మనం అక్కడ అన్నీ కూడా వడ్లు వర్షానికి ఆ వాటర్ ఫ్లోకి అన్నీ కొట్టుకపోవడం జరిగింది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ కొడుకు 4 నెలల నుంచి కష్టపడ్డాడు, పంట పండించిండు, కానీ ఈ టైం వచ్చేసరికి ఇట్లా అయింది కదా, ఇది ఏ విధంగా కూడా వచ్చింది? చాలా బాధగా ఉంది సార్. మాకు ఈ వర్షాలు చేయబట్టి ఉన్నదే ఇది ఇంత పోతే ఉన్నది ఏం లేదు. మాకు మా ఆయన లేడు. ఏదో 4 ఇత్తులు వస్తాయి కదా, 4 ఏళ్ళ నుంచి చేసుకోవాలి. ఈ సంవత్సరం అయితే ఈ బాధ ఈ వర్షాలకు చాలా బాధగా ఉంది సార్. మాకు 4 ఎకరాలు సార్, మొత్తం 4 ఎకరాలు చేసిరాము. 2 ఎకరాలు వేసినాము, ఇదో 2 ఎకరాలు మొత్తం ఉన్నది. చాలా బాధగా ఉంది సారు. ప్రభుత్వం ఏమైనా పట్టించుకొని మాకు ఏమైనా సాయం చేయాలి సార్. వాళ్ళ కొడుకు దాదాపు పంట పండించి కష్టపడి శ్రమించిన శ్రమంతా కూడా మొత్తం మీట పాలైందని కూడా వాళ్ళ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతు రాజైతాడు అనుకుంటే రైతు పంటను పండించిండు, కానీ అకాల వర్షాలతోటి కూడా మేము దిక్కుతోచని పరిస్థితుల మధ్య ఉన్నాము. దాదాపు 4 ఎకరాల పంట కూడా మొత్తం నీట మునిగింది. నేలపాలు కావడంతో కూడా ధాన్యం రాదు. హార్వెస్టర్లు తెచ్చి కోపిద్దామన్నా కానీ ఇది కోతకు రాదు. కానీ మా కష్టాన్ని ఎవరు ఆదుకుంటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ పట్టించుకొని నష్టపరిహారం అంచనా వేయడానికి అధికారులను పంపించి నష్టపరిహారం ఇచ్చినట్టయితేనే మేము కొంచెం దిగాల నుంచి వెళ్ళి బయటపడతాం. లేదంటే మా కష్టం ఎవరికి పనికి రాదు. అదేవిధంగా మేము పురుగుల మందు సేవించి కూడా పోయేంత దిశగా ఉందనే కోణంలో కూడా రైతులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గోపాల్పూర్కి సంబంధించిన విలేజ్లో మొత్తం కూడా పంటలన్నీ కూడా నీట మునిగాయి. ఇప్పటికైనా కానీ అధికారులు వచ్చి పట్టించుకొని నష్టపరిహారం అంచనా వేసి రైతులను ఆదుకునే దిశగా వెళ్ళాలని కూడా రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, గోపాల్పూర్ పంట పొలాల నుంచి.